ఇక మన విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు తీసుకుని జనక మహారాజు యొక్క మిథిలా నగరానికి వెళ్ళాడు. అక్కడ ముందుగా మహర్షి అంటే గౌతమ మహర్షి అహల్య యొక్క కుమారుడు శతానందుడు చూసి విశ్వామిత్ర మహర్షిని ఆహ్వానం చెప్పి, భూమి మీద నడుస్తున్న సూర్యుడు చంద్రుడులా ఉన్నారు, ఎవరు ఈ దివ్య పుత్రులు, ఎవరు వీళ్ళు అని చెప్పి, అంటే ఎవరు కూడా వీళ్ళెవరో తెలియకపోయినా చూసి మొత్తం ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. వీళ్ళెవరు మామూలు మనుషుల్లా లేరే, దివ్య పురుషుల్లా ఉన్నారు, ఏమైనా దేవతలే నేల మీద నడుస్తున్నారా అన్నట్టు అందరూ విచిత్రంగా వాళ్ళకి చూస్తూ ఉంటారు, ఆశ్చర్యంగా. అందుకే మనకి రాముల వారి గురించి శ్లోకంలో ఏముంటుంది, పుంసామోహన రూపాయ, అంటే పురుషులను కూడా ఆకర్షించేటువంటి సుందరమైన దివ్యమైన సుకుమారమైన రూపాన్ని కలిగిన వాడు అని ఆయన యొక్క సౌందర్యాన్ని గురించి వివరించారు. అలాంటి ఆయన నడుస్తూ ఉంటే ఒక రాజకుమారుల్లాగా ఆయన ఎటువంటి గాంభీర్యాన్ని చూపించకపోయినప్పటికీ కూడా అందరూ సమ్మోహనంగా చూస్తూ ఉన్నారు. చివరికి ఆ ఈ జనక మహారాజు కూడా వీళ్ళని చూసి ఆశ్చర్యంగా అడగటము, అసలు వాళ్ళకి ఆ శివధనుస్సు రావడము, సీతాదేవి ఎలా దొరికిందన్న విషయాన్ని చెప్పడము, అంటే పిల్లలు లేరు కాబట్టి ఆయన కూడా యాగం చేద్దామని తవ్వుతూ ఉంటే ఆ నాగలికి తగిలి దొరికింది కాబట్టి ఆ పెట్టె సీత అనే పేరు అలా వచ్చేసింది వాడుకలోకి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అప్పటిదాకా పిల్లలు లేని ఆయనకి తర్వాత మరి అమ్మాయి పుట్టింది, కానీ ఆయన సీతని ఎంతో గారాభంగా సొంత కూతురు కన్నా ఎక్కువగా కూడా ఆయన ప్రేమగా చూసుకున్నాడు. ఎక్కడైనా సరే మనం మహారాజులాగంటే చాలా మంది కంపారిజన్ లో మనకు వస్తారు, కానీ గొప్ప జ్ఞానాన్ని కలిగినటువంటి రాజులు చాలా అరుదుగా ఉంటారు. అంటే ఇటు ఆధ్యాత్మిక విషయాల్లో ఉన్నతమైన జ్ఞానాన్ని కలిగి ఒక యోగి లాంటి వాడు రాజు అయితే ఎలా ఉంటారు అన్నది కూడా మనకి చాలా కథల్లో కనబడుతూ ఉంటారు. అంటే అంత వైరాగ్య భావము, గొప్ప విషయాలు కలిగినటువంటి వాళ్ళు రాజుగా ఉంటే ఎలా ఉంటుందా అన్నదానికి ఈయన ఉదాహరణ. అంటే రాములు వారికి మరి భార్యగా కూతురుని కన్యాదానం చేయాలంటే అతను కూడా ఎంతో ఉన్నతమైన వాడు అయి ఉండాలి. సో ఆ జనక మహారాజు కూడా విశ్వామిత్రుడు చెప్పాడు, ఇలాగ యాగ సంరక్షణ చేశారు. విశాల నగరం అంటే ఇప్పుడు మనం బద్రి అని చెప్తున్నాం కదా, ఆశ్రమాన్ని దాటుకుంటూ రావడం, అహల్య శాప విమోచనం జరగడం, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వాళ్ళ గొప్పతనం ఏంటో జనక మహారాజు కూడా చెప్పాడు. జనక మహారాజు కూడా మరి సీతాదేవి పుట్టుక గురించి, ఊర్మిళ తర్వాత పుట్టడం గురించి ఇవన్నీ కూడా వివరించడంతో ఎప్పటి నుంచో మీ దగ్గర ఉన్నటువంటి ఆ శివధనుస్సుని మా రాముల వారు వీళ్ళిద్దరూ చూస్తారు, ఒకసారి తెప్పించండి అని అడిగాడు. అంటే అక్కడ ఏదో స్వయంవరం జరుగుతుంటే ఈయన వెళ్ళడం మధ్యలో ఇది అన్నట్టు జరగలేదు. అప్పటికే ఎంతో మంది మహామహావీరులందరూ కూడా ఆయనకి ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి అలా వస్తున్నటువంటి వాళ్ళ రాజ్యంలో ఉన్న ఆ శివధనుస్సుని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, శివధనుస్సుని ఎవరు విరగొడతాడో అని పెట్టలేదు కండిషన్. అయినా ఆ నారిని తీసుకుని వెళ్ళి దానికి సంధించాలి అంతే, ఎక్కువ పెట్టాలని కండిషన్ అంతే. అంటే అది ఎత్తడం కూడా అందరికి కష్టం, చాలా డిఫికల్ట్ అనమాట. మరి అది ఇంతమంది మహావీరులు వచ్చారు, ట్రై చేసి వెళ్ళారు కదా, అలాంటి ఆ గొప్ప శివధనుస్సుని మా పిల్లలిద్దరూ చూస్తారు, ఒకసారి తీసుకురండి అని చెప్పారు. సరే, 5,000 మంది మహావీరులు యోధులు చాలా కష్టపడి తోసుకుంటూ దాన్ని రాజా దీంట్లోకి తీసుకొచ్చారు, సభ దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ ఈ రాముడు లేచి వెళ్ళడం, విశ్వామిత్రుడు వెళ్ళమని చెప్పడం, సంజ్ఞ చేయడము,
ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంత ముందు పెద్ద పెద్ద మహానుభావులు, ఆ, యక్షలు, కిన్నరులు, మరి సీతాదేవి అతిలోక సౌందర్యవతి కదా, ప్రతి వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఆమె భార్య అయితే బాగుండని కోరిక ఉండింది. ఆమెని పొందాలని ఎంతో కష్టపడి ట్రై చేశారు, ఎవరు ఎత్తలేకపోయారు. దాంతో వాళ్ళు నెమ్మదిగా తోసుకుంటూ వచ్చేసరికి అది చూద్దాము, ఎక్కువ పెడదామని అక్కడెక్కడా కూడా పెళ్లి చేసుకోవడం కోసం నేను లేస్తున్నాను వెళ్తున్నాను దానికోసం వెళ్ళు అని అన్నట్టు కూడా మనకి లేదా వస్తుంది. ఆయన క్యాజువల్గా ఎత్తాడు నారిని, దానికి సంధించాడు. ఆయన బలంగా దాన్ని ఎత్తేసరికి, ఆ సంధించేసరికి ఆయన బలానికి అది రెండుగా ముక్కలయ్యింది. అంత శక్తివంతమైనటువంటి ధనస్సు అక్కడ విరిగి పడ్డంతో వచ్చినటువంటి శక్తి ఎంతగా ఉందంటే, అక్కడ ఆ మహారాజు రామలక్ష్మణుడు, జనక మహారాజు తప్ప సభలో ఉన్న వాళ్ళందరూ మూర్ఛపోయారు. ఎవరు వెంటనే తేరుకోలేదు. అంటే ఇది ఎలాగో జరగదు, ఈయన కూడా ఎత్తడానికి ట్రై చేసి కింద పడిపోతాడని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అక్కడ ఈయన అలవోకగా చాలా ఆడుతూ పాడుతూ సుకుమారంగా ఉన్నాడు కదా, ఈయన ఏం చేస్తాడని ఉన్నారు అందరూ. టక్కన అక్కడ ఎత్తేసాడు, ఇచ్చేశాడు. ఆశ్చర్యపోయాడు జనక మహారాజు కూడా. ఆనందమే కాదు, ఆశ్చర్యం. ఇది జరుగుతుందని ఊహించడం కూడా అవకాశం లేదనమాట. బాగున్నాడు, ఇలాంటి వాడు అల్లుడైతే బాగుండని ఎవరికన్నా అనిపిస్తుంది, కానీ ఈయన ఎక్కడ సాధిస్తాడులే అని అనుమానం. కానీ సరే, ఇక మరి ఇవన్నీ ఉంది కదా, ఇది ఎక్కువ పెట్టగలిగే వాళ్ళు చేయడానికి మరి పిలిపించండి వాళ్ళ పెద్దల్ని అన్నారు. సరే, జనక మహారాజుకి కబురు చేశారు. ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ, సపరివారంగా, సకుటుంబ సపరివారంగా బయలుదేరి వచ్చారు. ఈ జనక మహారాజు పెంపుడు కూతురు సీతాదేవి, సొంత కూతురు ఊర్మిళ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరినీ రామలక్ష్మణులకి ఇచ్చి చేయాలని, అలాగే ఆయన యొక్క తమ్ముడు కుశధ్వజుడు యొక్క ఇద్దరు కూతుర్లు మాండవి, శృతకీర్తి. అంటే ఈ అన్నదమ్ముల యొక్క నలుగురు కూతుళ్ళు ఈ నలుగురు అన్నదమ్ములకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని అక్కడున్న పెద్దవాళ్ళు వాళ్ళు అంతా కూర్చుని తీర్మానించుకున్నారు. వచ్చాక ఇప్పుడు మనకి ప్రవర చెప్తుంటారు కదా, ఏ శుభకార్యం జరిగినా అట్లా పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు కలుసుకుని వాళ్ళ వంశీకుల యొక్క పూర్వీకులు ఎవరెవరు అని చెప్పి వాళ్ళ పేర్లన్నీ చదువుకున్నారు. ఇటువైపు వాళ్ళవన్నీ చెప్పుకున్నారు. ఇద్దరు అంగీకారాలు అవి తీసుకున్నారు. బ్రాహ్మణులకి పూరి దక్షిణలు అవన్నీ చేశాక అప్పుడు నలుగురికి, అంటే సీతాదేవిని, ఊర్మిళని కన్యాదానం చేసి జనక మహారాజు వాళ్ళిద్దరికి రామలక్ష్మణులు చేస్తే, మాండవి, శృతకీర్తుల్ని భరత, శత్రుఘ్నులకి ఇచ్చి కుశధ్వజుడు అలా అదివ్యమైన కళ్యాణం అంగరంగ వైభవంగా దేవతలందరూ కూడా పైనుంచి చూస్తూ పూలవర్షాన్ని కురిపించాడు. అయితే ఇంత గొప్పగా జరిగినటువంటి లోకోత్తరమైనటువంటి ఈ కళ్యాణాన్ని నీకు ధర్మంలోనూ అన్నిట్లోనూ నిన్ను అనుసరించి వస్తుంది అని జనకుడు సీతాదేవి గురించి చెప్పి అప్పచెప్పిన మంత్రాల్ని ఈ రోజుకి కూడా అందరూ పెళ్లిళ్లలో చదువుకుంటూ ఉంటారు. అంతా ఎవరైనా పోలిస్తే సీతారాముల్లాగా ఉండాలి భార్య భర్తలు అని అంతగా చెప్పారంటే వాళ్ళ యొక్క విశేషం ఇంకా వేరే ఏ అవతారంలో కూడా భార్యాభర్తలకి అంత ఉన్నతమైన స్థానం లభించలేదు. ఎందుకంటే మనకి అందుకే చెప్పుకుంటారు చూడండి, రాముడికి పూర్వము, రాముడికి తర్వాత కూడా ఇంతవరకు మనకి పోల్చడానికి తగినటువంటి భార్యాభర్తలకు అన్యోన్యానికి, ప్రేమకి ఎక్కడా కూడా అలాంటి ఉదాహరణ మనకి దొరకదు అని చెప్పారు. అలాంటి వాళ్ళ యొక్క కళ్యాణం ఇంత అద్భుతంగా జరిగితే, ఇంత మంచి జరగగానే ఒకటేదో కష్టము లేదా ఒక టెస్ట్ ఎదురవుతుంటుంది చాలా మంది జీవితాల్లాగా. అక్కడ మరి ఈ విష్ణుమూర్తి యొక్క అంతకుముందు అవతారమైన పరశురాముడు వచ్చాడు. ఆయన తన తండ్రి జమదగ్ని మహర్షి యొక్క మరణానికి కారణమయ్యారు కాబట్టి క్షత్రియులని ఆయన దండెత్తి ఆ రోజుల్లో మరి శత్రురాజులందరినీ కూడా చంపాడు. దాంతో ఈయన మీద కూడా కోపంతో నువ్వు శివధనుస్సు ఎత్తావట,
మరి ఇది కూడా ఎత్తు మా విష్ణు ధనస్సు అని ఇవ్వడంతో ఆయన ఆ ధనస్సుని స్వీకరించి ఆయన శక్తిని అంతా కూడా తీసేసుకున్నారు. అయితే ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రస్తుత అవతారం రామావతారం, అంతకుముందు అవతారం పరశురామ అవతారం. అంటే ఒక రాముణ్ణి ఇంకో రాముడు జయించాడు. ఇక్కడ ఈ పరశురాముడు రామావతారానికి ముందు ఉన్నాడు, తర్వాత కృష్ణావతారం కాలంలో జరిగిన మహాభారతంలో కూడా ఉన్నాడు. కానీ ఆయన యొక్క ప్రధానమైన కర్తవ్యం ఇక్కడితోటి ముగిసింది అన్న ఘట్టం మనం ఇక్కడ గమనించాల్సిన విషయంలో ఉంది. కాబట్టి ఈయన ఈ భూభారాన్ని తగ్గించడానికి వచ్చినటువంటి మహావిష్ణువుని సంపూర్ణంగా అనుగ్రహించి తన యొక్క అపజయానికి అవమానంగా కాకుండా ఆనందంగా స్వీకరించాడు. ఇలాంటి గొప్ప వ్యక్తి చేతిలో తను అపజయాన్ని పొందడాన్ని కూడా చక్కగా స్వీకరించాడు. అంటే ఎవరైనా సరే తనకి ఒక ఎదురుదెబ్బ తగిలినా సరే దాన్ని ఎలా స్వీకరించాలి అన్నది ద్వారా మనకి తెలుస్తుంది.